ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామమునికి సంబంధించిన శృతి ప్రామాణికంగా పంచదశి మంత్ర దేవత అయిన ఆమె గురించి చెప్పే ముందు కేనో ఉపనిషత్తులో శ్రీ విద్య గురించి ఒక చోట ఉంటుంది. కేనో ఉపనిషత్తులో వచ్చేసి ఒక ఋషిక అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆడవాళ్ళని ఋషిక అంటారు, మగవాళ్ళని ఋషులు అంటారు. ఋషిక అంటే మంత్రదేవతని దర్శించినటువంటి వాళ్ళని ఋషిక అంటారు. అందులో పరమాత్మ జ్ఞానం కలిగిన వాళ్ళకి ఇంకొక వేరే రకంగా ఉంటుంది. పరమాత్మ జ్ఞానం కలిగిన వాళ్ళని ఇంకా డీప్ సబ్జెక్ట్ అదంతా. ఈ ఋషిక అన్న అమ్మాయి పేరు ఉమా. ఏమని హైమావతి అని కూడా అంటుంటారు పురాణాలలో. ఈ అమ్మాయి కేనోపనిషత్తులో ఒక పరబ్రహ్మకి సంబంధించినటువంటి కొన్ని మంత్రదేవతలను దర్శించి ఈ అమ్మాయి ఒక హోమం చేసుకుంటుంది. హోమము అంటే ఒకరోజు చేసేది. ఈ శ్రీ విద్యా మంత్రాలు పునశ్చరణ చేసిన వాళ్ళు యాగాలు అంటారు. యాగాలంటే ఒక మంత్రం చేసినప్పుడు 10,000 హోమం చేస్తే దాన్ని యాగము అంటారు, హోమము అనరు. ఆ విధంగా ఈ అమ్మాయి యాగం చేసేటప్పుడు మంత్రద్రష్ట కదా, ఈ వేదం చదువుకున్న వాళ్ళని కాస్త బాగా అందరినీ సమర్థులైనటువంటి వాళ్ళని పిలిచి చుట్టూ దిగ్బంధన చేస్తుంది. కొన్ని దర్భలతో హోమం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఋత్విక్కులు అంటే యజ్ఞం చేసే వాళ్ళని సోమయాజి అంటారు కొంతమందిని. సోమ ప్లస్ యాజి. ఇప్పుడున్న సోమయాజుల గురించి నాకు తెలియదు. నేను చెప్పేది శృతులలో చెప్పిన సోమయాజుల గురించి. వాళ్ళు అప్పుడు ఆ దిగ్బంధన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు అడుగుతారు కొంతమంది, ఎందుకంటే దిగ్బంధన ఇట్లా చేయటం ఏంటి, ఇటు దిగ్బంధన చేసి హోమం చేసి హవిస్సులు మనం దేవతలకు ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు మనకి ప్రకృతిలో మనకు కావాల్సినవన్నీ వాళ్ళు చేస్తుంటారు, ఉభయులు ఇలా కలిసి ఉండాలి అది ఇదని. ఇది ఇంకా అర్థం అవ్వాలంటే మీకు ఈ తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, దేవతలతో చెబుతాడు, మీరు మానవులతో గొడవలు పెట్టుకోవాకండి, వాళ్ళు అప్పుడు యజ్ఞాలు చేయరు, మీరు గొడవలు పెట్టుకుంటే యజ్ఞాలు చేయకపోతే మీకు ఫుడ్ ఉండదు, కాబట్టి మీరు వాళ్ళతో గొడవలు పెట్టుకోవాకండి మానవులకు చెబుతాడు అనమాట. అంటే అప్పుడున్న రాజ్యంలో మీరు కూడా దేవతలతో గొడవలు పెట్టుకోకుండా యజ్ఞాలు హోమాలు చేసి వాళ్ళకి ఆహారం ఇవ్వండి, వాళ్ళు మీకు సకాలంలో మీకు కావాల్సినవి ఇచ్చి మీకు అన్నీ బాగా చేస్తారు, మీ ఇద్దరు కలిసి ఉండండి అని చెబుతాడు. ఇదే సూత్రం నేను చెప్పేది వచ్చేసి కేనోపనిషత్తు అంటే సతయుగం కృతయుగం నాడిది అనమాట. ఆ అమ్మాయి ఆ ఉమా అనబడే ఋషికి ఏం చేస్తుందంటే ఇది చేసేటప్పుడు ఆ దేవతల్లో ఉన్నటువంటి కొంతమంది పరబ్రహ్మ జ్ఞానం మానవులకు తెలియాలని అక్కడ ఒక పరీక్ష పెడతారు. అలంకారంగా నేను చెప్తున్న కొన్ని విషయాలు అక్కడ జరిగిన నేటి దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెబుతున్నాను. పిలిచి ఆ దేవతలందరూ మాకు స్వాహ చెప్పాలి అది ఇది అంటుంటే ఈ అమ్మాయి ఉంటుంది, మీరు శాస్త్రాన్ని బట్టి మా సాంప్రదాయాన్ని బట్టి చేస్తాము అంటే, కాదు మాకు ముందు చెప్పాలని, మేమే టాపు కదా, నేను అగ్ని అంటాడు, నేను టాపు అది ఇది అంటాడు. ఆ అమ్మాయి అంటుంది, నీలో దహన శక్తి అనేది పరబ్రహ్మ జ్ఞానము, అది లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, నీకు అంత దమ్ము ఉందంటే ఒక పని చెయ్యి, నువ్వు ఒక చెక్క పొల్ల ఒక హోమంలో చిన్న రావి సమిత పెట్టి దీని కాల్చి చూడు అంటుంది. అనగానే మొత్తం 3 నేత్రాల నుంచి అగ్నిని పంపిస్తాడు, అది కాలదు. అంటే అప్పుడు నీలో దహన శక్తి పనిచేయట్లేదు ఇక్కడ. కాబట్టి అగ్నిలో దహన శక్తి పరబ్రహ్మ. అలా ప్రతి దేవతలో ఆ పరబ్రహ్మ అనేది దహన శక్తి, అది లేకపోతే పరబ్రహ్మ అనేది లేకపోతే వాళ్ళు కూడా ఎందుకు పనికిరారు అనమాట. మీకంటే నాకంటే కూడా తక్కువ స్టేజ్లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి చెప్పి శ్రీ విద్యకు సంబంధించిన వాళ్ళకి ప్రజలకు బాగా తెలియాలి, భవిష్యత్ తరాలకు వాళ్ళని ఉపమానంగా చెప్పి పరబ్రహ్మ జ్ఞానం కలిగిన మానవుడు దేవతలు శాసించవచ్చని ఆ కేనో ఉపనిషత్తు ద్వారా ఆ అమ్మాయి చెబుతుంది అన్నమాట. ఎవరో ఉమా అనబడే అమ్మాయి. ఆ విధంగా అంత అంటే ఇంకా చాలా లోతు విషయాలు ఇవన్నీ. మీరు మీకు అనుమానాలు ఉంటే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, నేను చెప్పేవన్నీ అందులో ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఎవరో ప్రవచనం చెప్పి ఆయన ఉంటాడు, వాళ్ళ మనవడు అంటే ఆడికి బాగా ప్రేమ, రాత్రిపూట మనవడు అంటే తాతయ్య నా పేరు ఉభయ రాష్ట్రాల్లో మారుమోగిపోవాలన్నాడు అనుకోండి, ఆయన పొద్దున్నే ప్రవచనం చెప్పాడు, పలానా పురాణంలో ఉంది,
ఆ దేవుడికి మారు పేరు ఈయన పేరుతో మీరు గుళ్ళు అభిషేకాలు చేయండి మీకు బాగా ఉంటుందని కానీ ప్రజలు పరిగెత్తి చేస్తుంటారు. సాయంత్రం పూట మనం కూడా చూడు నీ కోసం నేను చెప్పాను కదా వాళ్ళు నీ పేరు మారుమోగిపోయింది అంటాడు. ఇలాంటి ఉపనిషత్తుల్లో ఉండవు, అలా చెప్పడం కుదరదు. నేను చెప్పాను అనుకో, మీరు ఉపనిషత్తులు చెక్ చేసుకుంటారు కదా, అక్కడ ఉండదు. శ్రీ విద్య ఉన్నదా లేదా అంటే ఉపనిషత్తులో ఉన్నదే అని చూపిస్తుంది. మరి పలానా గుడికి వెళ్ళామండి, పలానా పూజ చేయొచ్చా అంటే చేయలేవు, మేము ఉపనిషత్తులు ఉండవు, పండితుల అభిప్రాయాలు ఇవన్నీ అని చెబుతుంది శృతి. కాబట్టి నేను ఇంతకంటే లోతుగా చెప్పడం బాగుండదని చెప్పట్లేదు. మీరు ఆలోచించండి, మీ ఫోన్లో ఉపయోగించి తెలుసుకోండి ఎంతసేపు శ్రీ విద్య గురించి. మీ శ్రీ విద్య పూర్ణదీక్ష తీసుకోండి, మీ సంబంధించిన పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఏ దేవతలకు భయపడక్కర్లేదు. ఆడెవడో వాస్తు సిద్ధాంతి చెప్పాడని మీరు గబగబా పోయి అంట్లు దోమే దాని పక్కనే దేవుడి గది పెట్టి అంట్లు దోమే ఎంగిలి మెతుకులు అవన్నీ ఆ దేవుడు మొహాన్ని కొట్టడం ఇవన్నీ పిచ్చిపోండి అన్నమాట. ఇవి మానుకోండి. ఏ ఒక్కరు డబ్బులు తీసుకొని ఎవడేం చెప్పినా జరగదన్నమాట. అందుకని ఉపనిషత్తులోకి వెళ్ళండి. పలానా సిద్ధాంతి గారు వాస్తు ఇక్కడ కట్టమన్నాడు, అది ఉంది అని అడగండి. లేదు అని వస్తుంది ఉపనిషత్తు, మీరు మానుకోండి. అందుకని ప్రతి మానవుడికి ఉపనిషత్తు ప్రామాణికము. సరే, ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్న లలితా త్రిశతిలో కళ్యాణి అనబడే ఒక నామం ఉంటుంది, కకార రూప కళ్యాణి అని. ఆ కళ్యాణి అంటే తైత్రీయాది ఉపనిషత్తుల ప్రామాణికంగా దాని అర్థం చెప్తున్నా మీకు. నాశనం చెయ్యలేనిది, నాశనం కానిది ఆ కళ్యాణి అని అర్థం అన్నమాట. తర్వాత ఇంకా చాలా లౌకిక అర్థాలు, లౌకిక పరంగా తీసుకుంటే మీకు ఇచ్చే సుఖములు ఇవ్వటంలో అత్యంత సుఖములు అంటే చాలా సుఖాలు ఉంటాయి. అవి మీరు కొన్ని సుఖాలు అనుభవించిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు. ఒక ఇంద్రియ సుఖం అనుభవించిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ ఇంద్రియ సుఖం కోసం మీరు పారాటపడ్డా కూడా ఆ ఇంద్రియాలు పనిచేయవు. ఇది అలాంటి సుఖము కాదు శ్రీ విద్య, నిరంతరమైన ఆనందం కలిగించేది అని శృతులు చెబుతున్నాయి. అందులో ఈ కళ్యాణి అనబడేది. సరే, ఇంకా ఈ కళ్యాణి అనే నామానికి అర్థం ఏంటి? విజ్ఞానము. ఇంద్రియాలు గుర్తించని జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. ఇంద్రియాలు కొంతవరకే తెలుసుకుంటాయి, దాని పరిధి దాటితే తెలుసుకోలేవు. ఆ జ్ఞానం ఎలా తెలుస్తుంది? త్రినేత్రం ద్వారా. త్రినేత్రం అంటే ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో జ్ఞానం ఎట్లా తెలుస్తుంది? ఈ పంచదశి మంత్రం వలన, ఈ దీక్షల వలన తెలుస్తుంది. ఈ కళ్యాణి అనే శబ్దాలు అందులో వస్తాయి కాబట్టి. తర్వాత వచ్చేసి ఇంకా దీని గురించి కళ్యాణి అనే నామాన్ని గురించి బృహదారణ్యక ఉపనిషత్ 6:3:32 ఏం చెప్తుంది? ఏ తస్యైవ నందస్య అన్యాని భూతాని మాత్ర ముపజీవంతి. అంటే ఏంటంటే దీని గురించి చెప్పాలంటే ఫీలింగ్స్. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకి వివాహం అయింది. పార్వతీదేవి తాళిబొట్టు శివుడు కడితే, అలంకారం కోసం చెబుతున్నాను, దీనిని సత్యంగా మీరు భావించద్దు పురాణాలలాగా, మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. పార్వతీదేవికి శివుడు మంగళసూత్రం కట్టేటప్పుడు ఏ ఫీలింగ్తో ఉంటుంది? అలాంటి ఫీలింగ్స్ ట్రూత్ మంత్రాల ద్వారా శ్రీ విద్యం వస్తుందని బృహదారణ్యక ఉపనిషత్ చెప్తుంది. కాబట్టి మీరు ఎంతసేపు కూడా శ్రీ విద్య గురించి మీరు తిరగండి గుళ్ళు గోపురాలు. ఇప్పుడు మీ పిల్లలన్నా శ్రీ విద్యలోకి తీసుకెళ్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి స్టేజ్కి వెళ్తారు. అమెరికా వెళ్తున్నారు, అక్కడ కొన్ని సిక్కులు వచ్చినాయి, రిటర్న్ రావాలి, ఇక్కడికి వచ్చి గందరగోళం గజిబిజి అవుతారు. మరి అక్కడ ఉండటానికి కూడా రావడం. అందుకని ఈ శ్రీ విద్య మంత్ర సాధన చేశారనుకో, మీకు ఏ రకమైన సమస్య నివారణ చేసుకోవాలో వాడికి పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. మీకు అనుమానాలు ఉంటే నెట్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి. శ్రీ విద్య అంటే ఏంటి, ఏ శృతులు అంగీకరిస్తాయా లేదా అనేది. ఈ విధంగా ప్రతిదీ మీరు ఏ ఆధ్యాత్మికం ఆచరిస్తున్నా, ఏమి చేస్తున్నా సరే శృతి ప్రామాణికంగా చెయ్యండి. మానవ ముఖ నిర్మితమైన వలసవాద విద్య చదువుకున్న వాళ్ళు చెప్పేవి మీరు నమ్మతారో నమ్మరో మీ ఇష్టం. అది కరెక్టా కాదో నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కరెక్ట్ అంటే చేయండి, లేకపోతే మానుకోండి. స్వస్తి.